హలో, అందరు ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ ధన్యవాదాలు. మన వంటలకు ఫర్ యూట్యూబ్ ఛానల్లో తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఆరోగ్యమైన వంటకాలు చాలానే ఉన్నాయి, చూసేయండి. అయితే ఈరోజు సింపుల్ అండ్ టేస్టీగా ఎంతో ఆరోగ్యానికి మంచి కర్రీ అనమాట. ఈరోజు మంచి ప్రోటీన్ కూడా పిల్లలకి అందరికీ కూడా. అయితే ఇక్కడ నేను బీన్స్ పిక్కలు ఎండివన్నమాట నైట్ నానేసుకొని ఇది మార్నింగ్ కర్రీ చేస్తాను. ఈ వీడియోనే మీకు చూపిస్తున్నాను. అయితే ఇలా నానబెట్టుకుంటే బీన్స్ గింజలు అనేది ఇలా పెద్దవిగా అవుతాయి అన్నమాట. ఈరోజు బీన్స్ అండ్ ముల్లంకాయ కర్రీ, గ్రేవీ కర్రీ, ఈ సింపుల్ అండ్ టేస్టీగా చాలా చాలా బాగుంటుంది. ఓకే, ఈ పిక్కల్ని మనం 3 విజిల్స్ వచ్చేలాగా మనం కుక్కర్లో వేసుకొని ఉడికించుకోవాలి. ఓకే, ఈ పిక్కలు ములిగేలాగా కాస్తంత మనం వాటర్ని పోసుకుందాము. ఈ మాత్రం సరిపోతుంది. దీంట్లో సాల్ట్, ఈ పిక్కలకి ఉడికినప్పుడే సాల్ట్ వేసుకుంటే పిక్కలు బాగా సాల్ట్ అనేది పీల్చుకుంటుంది. ఓకే, ఇప్పుడు మూత పెట్టి మిడిల్లో 3 విజిల్స్ ఇస్తే సరిపోతుంది. ఓకే, ఈ గిన్నెలో ముల్లంకాయలు ఆల్రెడీ కట్ చేసి నీట్గా కడిగేసి పెట్టుకున్నాను. ఇలా ముక్కలు ములిగేలాగా ఈ ముల్లంకాయల్లో నీళ్ళు వేసుకొని ఇడ్లీ ముల్లంకాయ కాసంత ఇడిపోకుండా సాఫ్ట్ అయ్యేదాకా ఇడ్లీ కూడా ఒక 15 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇక్కడ మనకి ఒక పక్క ముల్లంకాయలు పెట్టుకున్నాము, ఇంకో పక్క కుక్కర్లో బీన్స్ కూడా పెట్టుకున్నాము. 2 ఉడికిపోతున్నాయి. మిగతా ప్రాసెస్ ఏంటో చూసేయండి. ఇక్కడ నేను 3 ఉల్లిపాయలు పెద్దవి తొక్క తీసి మంచిగా కడిగి పెట్టుకున్నాను. వీటిని మనం సన్నంగా పొడిగా కట్ చేసుకోవాలి. ఓకే, మీరు ఎలా కట్ చేయాలో చూపిస్తాను వన్ బై వన్. సో ఇలా కట్ చేసిన తర్వాత ఇలా ఉల్లిపాయ అనేది ఇంత సన్నంగా రావాలి. ఓకే, ఉల్లిపాయలన్నీ ఇలా కట్ చేసుకున్నాము. స్టవ్ పైన బాండి పెట్టుకొని ఈ ఉల్లిపాయలు మంచిగా సిమ్లో గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేగించుకోవాలి. స్టవ్ పైన బాండి పెట్టుకున్నాము. ఈ బాండీలో 2.5 స్పూన్ వరకు నూనె అయితే పోసుకోవాలి. ఇలా నూనె అయితే పోసుకున్నాము కదా. మనం ఉల్లిపాయ వేగించేటప్పుడు నూనె అనేది ఎక్కువ శాతం ఈట అవసరం లేదు. ఓకే, నూనె వేసిన వెంటనే మనం ఉల్లిపాయ అనేది వేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఉల్లిపాయ మనకి వేగంగా వేగాలంటే వెంటనే సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. మనం సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మంచిగా ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని 5 నిమిషాలకు ఒకసారి కలిపెట్టుకుంటూ ఉండాలి. ఓకే, ఇక్కడ మనం కొన్ని టమోటాలు తీసుకున్నాం. చిన్నవి కాబట్టి ఈ కర్రీకి కొంచెం గ్రేవీ కోసం టమోటాలు ఎక్కువే పడతాయి. చిన్నవి కాబట్టి 7 టమోటాలు తీసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. ఇవన్నీ మనం కాస్తంత మిక్సీ పట్టుకోవాలి. ఓకే, పచ్చిమిర్చి టమోటా కలిపి మిక్సీ పట్టుకోవాలి. పచ్చిమిర్చి ఎందుకు మిక్సీ పట్టుకోవాలంటే ఆ ఫ్లేవర్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం కారం వేసేటప్పుడు పొడి కారం, మసాలా కారం తగ్గించుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకని చెప్పి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఏ కర్రీకైనా పచ్చిమిర్చి మిక్సీ చేసాక ఆ ఫ్లేవర్ అనేది టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఓకే, టమోటాలు కట్ చేసుకొని మనం మిక్సీ పట్టుకున్నాం. టమోటా, పచ్చిమిర్చి, టమోటాస్ని ఇలా కట్ చేసేసుకోవడమే. ఇదిగోండి, మన టమోటా పచ్చిమిర్చి ఇలా మిక్సీలో వేస్తాను. దీన్ని మెత్తగా చిన్న బరుకునేలాగా మిక్సీ చేసుకుందాం. మనం వేసుకునే ఉల్లిపాయ చూసారా, ఇలా మంచిగా కలర్ రావాలి. ఇప్పుడు మన పచ్చిమిర్చి టమోటా గ్రేవీ కాస్తంత చూసారా, అక్కడక్కడ బరగ్గా గ్రీన్గా కనిపిస్తుంది. టమోటా ముక్కలాగా ఇట్లా బరగ్గా చేసుకోవాలి. ఓకే, ఈ టమోటా పచ్చివాసన పోయేదాకా మనం దీన్ని గ్యాస్ని మిడిల్లో పెట్టి దీని వాటర్ అంతా ఇంకి మంచిగా వేగేదాకా మనం మూత పెట్టి కళ్ళు తీసుకొని వేపుకోవాలి. ఈ టమోటా ఉడికేటప్పుడు కాస్తంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా
ఆ మాత్రం మాదిరిగా సరిపోతుంది, మరీ ఎక్కువ వేసేకండి. ఒక్కసారి కలిపేసి మళ్ళీ మనం మూత పెట్టుకొని ఇలా వేయించుకోవాలి. ఈ వాటర్ అంతా ఇంకిపోయి మంచిగా మసాలా దగ్గరికి అయ్యేదాకా వేయించుకోవాలి. మన మసాలా అంతైతే మంచిగా ఎగిపోయింది చూసారా. తక్కువ ఆయిల్తో టేస్టీ కర్రీ అనమాట. ఆయిల్ ఎక్కడ మనకి తేలిపోవట్లేదు. కర్రీస్ పైన ఎక్కువ ఆయిల్ వేసుకోకూడదు, అంత ఆరోగ్యానికి మంచిది కాదు. ఓకే, మనకి కర్రీస్కి మనకి ఆరోగ్యం ఇచ్చింది అసలైన ఇంగ్రీడియంట్స్ జీరా పొడి, కాస్తంత జీరా పొడి. ఇది కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. కాస్తంత ధనియా పొడి. ఓకే, ఒక్కసారి మనం దీన్ని కలిపిస్తున్నాం. ఓకే, ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం శాతం ఇందులో మనం వాటర్ వేసుకున్నాం. ఇప్పుడు కాస్తంత పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. మనం ఆల్రెడీ ఇది పచ్చిమిరపకాయలతో ఎక్కువ శాతం నేను వంట చేస్తాను. కారం అయితే చాలా తక్కువ వేస్తాను చూసారా. చాలా చిన్న బుడ్డి స్పూన్ అనమాట. ఈ స్పూన్తో 1.5 స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలి మనం. ఓకే, ఇప్పుడు ఇందులో కొంచెం శాతం మనం వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి కలిపేద్దాం. ఆల్రెడీ మనం ఉడికించి పెట్టుకున్న ముల్లంకాయలు చూడండి, ఇడిపోలేదు, కానీ ఇలా నొక్కితే ఇలా అవ్వాలన్నమాట. అప్పుడే మనకి సాఫ్ట్గా ఉడికినట్టు. అది జస్ట్ ఇంకొక 2-3 నిమిషాల్లో దింపేస్తామనగా ఉడికిపోయింది అన్నప్పుడు కాసంత సాల్ట్ ముల్లంకాయలకి సరిపడగా యాడ్ చేయండి. అప్పుడు ముల్లంకాయ అనేది మంచిగా సాల్ట్ని పీల్చుకుంటుంది నోపుల వరకు. ఓకే, ముల్లంకాయ అయితే వేసేసుకున్నాం కదా. ఇంకొక పక్కన మన బీన్స్ పిక్కలు ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఇవి కూడా ఇందులో వేసేసుకుందాం. ఓకే, ఇవి కూడా 3 విజిల్ ఇస్తే నైట్ నానబెట్టాను కాబట్టి మార్నింగే పిల్లల క్యారేజ్ కోసం కర్రీ చేస్తున్నాను కాబట్టి చూడండి, ఇలా 3 విజిల్స్ మిడిల్లో ఇవ్వాలి, హైలో అస్సలు ఇవ్వకూడదు. ఓకే, ఒక్కసారి ఇదంతా మనం కలబెట్టేసుకుందాం. అన్నీ మనం వేరువేరుగా ఉడికించుకున్నాం కాబట్టి ఇప్పుడైతే ఎక్కువ టైం అయితే అస్సలు తీసుకోదు. ఇప్పుడు మనం దీనిపైన మూత పెట్టి జస్ట్ సిమ్లో 10 నిమిషాలు, మినిమం 10-12 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. మూత అయితే పెట్టేస్తున్నాం. గుమగుమలాడే నోరూరించి మన టేస్టీ కర్రీ గ్రేవీతో ఎంతంటే దీన్ని రైస్తో తినచ్చు, చపాతీతో కూడా తినచ్చు. టేస్ట్ వేరే లెవెల్ అనమాట. ఈ 2 పిక్కలు అండ్ ముల్లంకాయ కూడా మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. వీడియో మీకు ఎలా అనిపించింది? వీడియో కానీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ ఇంకా చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మన వంటలక్క ఫర్ యూట్యూబ్ ఛానల్లో మంచి మంచి ఆరోగ్యమైన వంటకాలు ఉన్నాయి, చూసేయండి. ఇంకొన్ని ఆరోగ్యమైన వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీ అందరికీ బాయ్ బాయ్. ఆరోగ్యమే మహాభాగ్యం. ఓపిక సహనం తెచ్చుకొని ఇంట్లో మంచి ఫుడ్ని ప్రిపేర్ చేసుకుందాం. అందరిమీ ఆరోగ్యంగా ఉందాం.